నెల్లూరు జిల్లా కలిగిరిలో జనసేన నేత లక్ష్మీనారాయణ వీరంగం సృష్టించాడు. తండ్రి కొడుకులపై కర్రతో దాడి చేశాడు జనసేన నేత లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణను అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. లక్ష్మీనారాయణకు అండగా నిలిచారు సీఐ వెంకటనారాయణ. గ్రామస్తుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. 5 నిమిషాల్లో ఆందోళన విరమించాలంటూ బెదిరించాడు. మీకు ఊరు అండ ఉంటే మాకు పోలీసులు అండగా ఉన్నారంటూ వార్నింగ్ ఇచ్చాడు సీఐ. అంతటితో ఆగకుండా గ్రామస్తుడు మల్రెడ్డి శ్రీనివాసులపై దాడి చేశాడు. మూసిన తర్వాత ఇంటికి పోతున్నాను. పోయేసి ఏరే కవర్ ఇచ్చాడు మా మామ. అది పాల డైరీలో ఇద్దాం అనుకుని నేను నా ద్వారా ఇంటికి వెళ్ళిపోయినాను. మళ్ళీ రిటర్న్ అయ్యి మా వాడిని తీసుకొని ఒక్కనే రాలేక వచ్చాను. వాడికి షాపులో ఏదో కొనిచ్చాను, మొలతాడు ఒకటి తీసుకొని మళ్ళీ పోతా టిఫిన్ హోటల్ దగ్గర ఆగాము. ఆ నాగరాజ టిఫిన్ హోటల్ దగ్గర తీసుకుంటుండే లోపు అతను బండారు లక్ష్మీనారాయణ నాపై తాగి ఊరక కర్ర అట్లా పుడతా ఉన్నాడు. ఈలోపు నన్ను టిఫిన్ తీసుకునే నన్ను కర్రతో కొట్టాడు. కొట్టి సరే కొట్టే తాగాళ్లే కొట్టిండని నేను నా దారంతో బయలుదేరిపోయి వెనక మా అబ్బాయిని ఎక్కించుకున్నాను. అని మళ్ళీ మా ఒడిని కూడా వెనక పక్క కొట్టాడు. అది జరిగింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ మేము వచ్చాము, అది కంప్లైంట్ ఇచ్చాము.